వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ, 6 రోజుల కస్టడీ విధించిన కోర్టు. డబ్బు కోసమే ఢిల్లీ మద్యం పాలసీ, కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే ఫైర్. టీడీపీ 3వ జాబితా విడుదల, 11 అసెంబ్లీ 13 లోక్సభ స్థానాలకు ప్రకటన. డ్రగ్స్ విషయంలో బీజేపీ టీడీపీ పాత్ర ఉంది, ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల. ప్రచారానికి సిద్ధమవుతున్న జనసేన, పిఠాపురం నుంచే క్యాంపెయిన్ ప్రారంభించనున్న జనసేనాని. మరో 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకటరామిరెడ్డి. తమిళనాడులో 14 స్థానాలు, పుదుచ్చేరిలో 1 స్థానం. లోక్సభ అభ్యర్థుల బీజేపీ 4వ జాబితా విడుదల. అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ 2024, ఆర్సీబీ సిఎస్కే మధ్య మ్యాచ్. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 190 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్లు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి హౌస్ రెవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీలోకి విచారించనుంది ఈడీ. 10 రోజుల ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరగా 6 రోజులు మాత్రం న్యాయస్థానం అనుమతించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఉదయం ఈడీ అధికారులు హౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు అడిగారని హౌస్ రెవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ నగదును గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్కు ప్రత్యక్ష పాత్ర ఉందని, ఈ కుంభకోణంలో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలియజేసింది. సౌత్ గ్రూప్ నుండి కేజ్రీవాల్ డబ్బు డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. 2 పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించారు. సౌత్ గ్రూప్కు మద్యం పాలసీ లబ్ధి చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని తెలిపారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పనిచేద్దామని ఆమెతో కేజ్రీవాల్ చెప్పారని ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని, గోవా ఎన్నికల సమయంలో 45 కోట్లు చేతులు మారాయని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాదులు వెల్లడించారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. విజయ్ నాయర్కు సంబంధించి సంస్థ నుంచి ఆధారాలను సేకరించినట్లు వివరించింది. కాగా కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది సింఘ్వి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. I've said in court, I don't want to engage on cameras. Sorry, thanks a lot. But again, sir, again, you just have arrest. Again, do you feel that he's a kingpin? Give me credit for so much. You spent so much time with me over the years. It's so easy to trap me with your clever questions. What I have to say, I've said in court. I don't want to engage on cameras. Sorry, thanks a lot. But again, sir, again, you just have arrest. కేజ్రీవాల్ అరెస్టుపై ఇండియా కూటమి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనుంది.
కేంద్రం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం కేజ్రీవాల్ అరెస్టును తప్పుపట్టారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన అరెస్ట్ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు. హేమంత్ సోరెన్, కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రం పావులుగా వాడుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును పలువురు ప్రతిపక్ష నాయకులు ఖండించారు. తన ఉద్యమంలో చేదోడు వాదోడుగా నిలిచిన కేజ్రీవాల్పై సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే కూడా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ లిక్కర్ విధానాన్ని రూపొందించి ఉండాల్సింది కాదని అన్నా అన్నారు. ఒకప్పుడు మద్యానికి వ్యతిరేకంగా గలం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి నేడు మద్యం పాలసీని రూపొందించడం చాలా బాధాకరమన్నారు అన్నా. మద్యానికి దూరంగా ఉండాలని తాను కేజ్రీవాల్కు చాలాసార్లు చెప్పానని, అయితే ఎక్కువ డబ్బు కోసమే ఈ పాలసీని రూపొందించాడని అన్నా హజారే చెప్పారు. ఈ అరెస్ట్ కేజ్రీవాల్ స్వయంకృపాదమే, ఇప్పుడు చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే అని హజారే అన్నారు. అన్నా హజారే 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించగా దాని నుంచి ఆప్ ఆవిర్భవించింది. ఆ సమయంలో పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ అన్నా కేజ్రీవాల్కు ఆశీస్సులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన పలు అంశాలపై పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. హజారే గతంలోనూ ఈ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ విధానంపై తన బాధను వ్యక్తం చేస్తూ 2022లో అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాశారు. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని ప్రకటించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోల లలితాకుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతబత్తుల ఆనందరావు, పెరమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్, నరసరావుపేట చదలవాడ, చీరాల మద్దులూరు మాలకొండ యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు అసెంబ్లీ టికెట్లు కేటాయించారు. ఇక పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను కూడా టీడీపీ ప్రకటించింది. శ్రీకాకుళం కింజారావు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మధుకుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు,
బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపట్టి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపురం బీకే పార్థసారథులకు ఎంపీ టికెట్లు కేటాయించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలను తాను ఎంపీగా ఎన్నికయ్యాక పరిష్కరిస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. విజయవాడ ఆటోనగర్లోని సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరిస్తారని కేశినేని చిన్ని అన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు. అంతేకాకుండా గత 2 సంవత్సరాల నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ రుణం జీవితంలో తీర్చుకోలేనిది. మేమందరం కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశాన్ని అత్యధిక మెజారిటీ గెలిపించడానికి, చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం గట్టిగా కృషి చేశాం. కాబట్టి ఒకటే చెప్తున్నా అందరికీ, తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, భాజపా అభ్యర్థులను గెలిపించి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. వాళ్ళ ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. అదే చెప్తున్నాం, 7 నియోజకవర్గాల్లోనూ గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ను ప్రకటించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా బల ప్రదర్శనకు దిగారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ర్యాలీ చేశారు. అధినేతకు అల్టిమేటం జారీ చేసే విధంగా ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల క్షేత్రంలో తాను ఉంటానంటూ చెప్పేందుకే ఉమా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని అనుచరులు అంటున్నారు. బీసీ సామాజిక వర్గ నేతలు ఉమవైపు ఉండడంతో ఆయనకు కొంత కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. వసంతకు సీటుకు కేటాయించడంతో ఆయనకు మద్దతుగా కార్యకర్తలు సంబరాలు చేస్తుంటే ఉమా బల ప్రదర్శన చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మైలవరం అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు చంద్రబాబు, లోకేష్కు వసంత కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారన్నారు. 10 ఏళ్లుగా దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఇన్ఛార్జిగా ఉన్నారని, ఇప్పుడు తాను అందరినీ కలిసి పనిచేస్తారని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో మైలవరంలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. వర్క్షాప్ పెట్టారని చెప్పారు. ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వాల్సింది. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలెట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కలుస్తాను. చిన్న చిన్న పొరపచ్చాలన్నా కూడా గత 15 సంవత్సరాల నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండటం, శాసనసభ్యులుగా గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా అక్కడ ఉన్నందువల్ల వారితో కొంతమందికి అనుబంధం ఉంది. కాబట్టి వెళ్ళి వారందరినీ కూడా కలిసి పార్టీ నిర్ణయం మేరకు అందరితో, నాకు ఎవరితో వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఏమైనా పార్టీల పరంగా, రాజకీయ పరంగా విభేదాలు ఉంటే చక్కదిద్దుకొని సరిదీసుకొని ముందుకు నడిచి నా మీద ఉంచిన బాధ్యతని, నమ్మకాన్ని ఇది చేస్తూ తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జెండా రెపరెపలాడించేదానికోసం ప్రయత్నం చేస్తాను. 100% నేనే గెలవబోతా ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా విశాఖ డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. విశాఖ డ్రగ్స్పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. విశాఖ డ్రగ్స్ వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇస్తుంది అధికార పార్టీ. టీడీపీ విమర్శలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. మరోవైపు విశాఖ డ్రగ్స్ వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తుంది వైసీపీ. మత్తు పదార్థాలు ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చి విశాఖపట్నాన్ని, అక్కడ మన బిడ్డల జీవితాలతో ఆటలాడుకోవడానికి, మత్తు పదార్థాలకు బానిసలు చేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడం చేత కాదు గంజాయికి, డ్రగ్స్ కి బానిసలను చేస్తాడా? మన బిడ్డల్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదిగోండి క్లియర్ గా ఇవాళ ఆధారాలని బయట పెడతా ఉన్నాం. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నాయకుడు పూర్ణచంద్రరావు, కోనం పూర్ణచంద్రరావు సోదరుడైనటువంటి కోనం వీరభద్రరావుకు చెందినటువంటి కంపెనీ. స్పష్టమైనటువంటి ఆధారాలు బయట పెడతా ఉన్నాం. ఇంకా ఏంటా బుకాయిస్తారు మీరు? అడ్డంగా దొరికిపోయారు. ఇవాళ మీ కంపెనీ కాబట్టే నిన్న పోర్టుకి ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు అడ్డం పట్టడానికి. సిబిఐ వాళ్ళు దేనికి రాస్తారు వాళ్ళ రిపోర్ట్లో? ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మాకు అడ్డం పట్టారని దేనికి రాశారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన
మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేశాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు ఒక అడ్డాగా మార్చాడు, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని స్టేట్ క్యాపిటల్ గా ఒక డ్రగ్ క్యాపిటల్ గా ఏ రకంగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా వారితో ఒక పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా చుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్లే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి, అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారనే విషయం చెబుతూ ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి భేటీ అయ్యారు. మేయర్ ఇంట్లోనే ఆమెతో చర్చలు జరిపారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లోనికి రావాలని మేయర్ గద్వాల విజయలక్ష్మిని దీపదాస్ మున్షి ఆహ్వానించారు. అయితే కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని మేయర్ తెలిపారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఎంపీ కె కేశవరావు కుమార్తె అయిన గద్వాల విజయలక్ష్మి 2016లో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. 2021లో రెండవసారి గెలిచి మేయర్గా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్లోనికి 10కి పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మధ్య డిప్యూటీ మేయర్ మోతా శ్రీలతారెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరారు. తాజాగా మేయర్ సైతం కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల పర్యటన మీద సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరే వారికి టికెట్లు కేటాయించడంతో నికార్సైన కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుందని సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ రాశారు. కాంగ్రెస్ 2వ జాబితాలో 5 పేర్లు ప్రకటించగా అందులో 4 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారని అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే 10 సంవత్సరాలు పనిచేసిండ్రో, నాయకులు ఎవరైతే పనిచేసిండ్రో, ఎవరైతే పనిచేసి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రో, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏవైనా ఎన్నికలు జరిగితే మాకు కూడా అవకాశం దొరుకుతుందని భావిస్తున్న తరుణంలో అనేది కాంగ్రెస్ పార్టీకి చాతకాన్నట్టు, ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న నాయకులకు చాతగానట్టు, నిన్నటి వరకు వేరే పార్టీలో ఉండి కాంగ్రెస్ను తిట్టిన వారికి తీసుకొచ్చేసి టికెట్లు ఇస్తలే కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా భావించాలి? సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఎందుకు కాంగ్రెస్కు ఓటేసిండ్రు? మార్పు కావాలని ఓటేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారాలని ఓటేసిండ్రు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నవారిని మీరు అభ్యర్థులుగా ప్రకటిస్తే అది మీరు ప్రజలను అవమానపరిచినట్టు, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్లో ఉన్న నాయకులను అవమానపరిచింది. దుర్నీతి అనేది రణనీతిగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయని కోర్టుకు వెల్లడించారు. తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలకు విన్న కోర్టు వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దానంకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు అభ్యర్థులు లేక తమ వాళ్ళను పిలిచి టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. కొందరు ఇక్కడ గెలిచి వేరే పార్టీలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిరికి బందలే పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించుకున్న సొమ్మును సక్రమం చేసుకునేందుకు పార్టీలు మారుతున్నారని తెలిపారు. అలాంటి వారి అక్రమాలను తామే బయటపెడతామని పల్లా స్పష్టం చేశారు. పక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వేటాడుతాం. వాళ్ళు చెప్పినట్టే, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే, ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు రాళ్లతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి. దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్లతో కొడతారో, చెప్పులతో కొడతారో, హుస్సేన్ సాగర్లో ముంచుతారో, అడవిలో కొడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ప్రజలందరి విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరు పోయినా కూడా ప్రజలు చీప్ కొడతారు, ప్రజలు చెప్పులతో కొడతారు. మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు చేసిన అక్రమాలు మళ్ళా అక్కడ అక్రమాలు చేస్తామని మీరు అనుకుంటే, అక్రమాలు సక్రమం చేసుకుందాం అనుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు. ఆ విధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి. రాజీనామా చేయకుండా ఇంకా ప్రజల విశ్వాసం మాకుందనుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యంను కూని చేస్తుందని, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి దాదాపు 210 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎన్నికలకు ముందు తమ అకౌంట్లను సీజ్ చేశారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తుంది కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు బీజేపీ వారికి ఎలక్టరల్ బాండ్స్ ఇస్తున్నాయన్నారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ చందాలు 10 పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ దాదాపుగా 4 బ్యాంకుల్లో ఉన్నటువంటి 11 అకౌంట్స్ని సీజ్ చేయడమే కాకుండా
దాంట్లో ఫోర్స్ఫుల్గా 115.32 కోట్లు విత్డ్రా చేయడం, దాంతోపాటు 210 కోట్లని, దాదాపు 11 అకౌంట్లు ఉన్నటువంటి 210 కోట్లని సీజ్ చేసినట్టు సందర్భం 4 బ్యాంకుల్లో. కారణం ఏమిటంటే ఒక విచిత్రమైన కారణం, ఇదేదో ఇప్పటి కేసు కాదు, దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మాకు వచ్చినటువంటి 210 కోట్ల డొనేషన్స్లో కేవలం 14,49,000 రూపాయలు ఎంపీలు అది క్యాష్ రూపంలో ఇచ్చినారని ఒక నెపంతో ఈ అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 199 కోట్లు, అంటే 14 లక్షలు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ ఒడిగట్టిందో మనకు అర్థమవుతాం. అకౌంట్ సీజ్పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత లక్ష్మణ్ ఖండించారు. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు. అకౌంట్ సీజ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయంగా విమర్శలు చేయడంపైన దృష్టి సారించిందన్నారు. చివరకు కోర్టులను కూడా నిందించే స్థాయికి దిగజారని అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీపరుడైతే విచారణ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. హైకోర్టు జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఆ సీజ్ చేసుకున్నటువంటి ఆ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ తెరిపించడానికి ఏమాత్రం కూడా సుముఖం. అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తాకి తెలిస్తే దానికి జవాబు చెప్పి తప్పైతే పెనాల్టీలు కట్టి పోల్చింది పోయి ఎంతసేపు రాజకీయంగా మీరు దుమ్మెత్తిపోయారు. చివరికి కోర్టుల మీద కూడా వారు ఆ రకంగా వక్ర భాషను చెప్తున్నారంటే దేని మీద మీకు అంటే మీరు చెప్పిందే వేదం కావాలన్నా, మీరు చెప్పిందే ఇవాళ ఒక రాజ్యాంగం కావాలన్నా? హైకోర్టు ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది, నువ్వు హైకోర్టు మా కోర్టు తెప్పించమని చెప్తే ప్రసక్తే లేదని చెప్పింది హైకోర్టు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తుంది. ఇప్పటికే 3 విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ తాజాగా 4వ విడత అభ్యర్థులను ప్రకటించింది. 4 విడతలు 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు ఊహించని వ్యక్తులకు కూడా టికెట్ దక్కింది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. విరుధానగర్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఆపిల్ సంస్థపై అమెరికా కీలక కేసు పెట్టింది. పోటీకి తావు లేకుండా ప్రత్యర్థి సంస్థలను అణిచివేస్తూ వినియోగదారులపై అధిక ధరల భారం మోపుతుందని ఆరోపించింది. ఐఫోన్పై చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నందుకు యాపిల్పై అమెరికా న్యాయశాఖ దావా వేసింది. ఐఫోన్లోని ఫీచర్ల వల్ల వినియోగదారులు ఇతర చౌకైన స్మార్ట్ ఫోన్ల వైపు పోవడం లేదు. ధర ఎక్కువైన ఐఫోన్లే వినియోగిస్తున్నారు. ఫలితంగా యాపిల్ $100 బిలియన్ కొలగొట్టిందని అమెరికాలోని పలు స్టేట్లు కూడా ఈ కేసులో చేరి ఆరోపించాయి. (1976) స్టీవ్ జాబ్స్ స్థాపించిన యాపిల్ సంస్థ దాదాపు అర్ధ శతాబ్దం నిర్విరామంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ సంస్థ గుత్తాధిపత్యంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ, మోటా సంస్థలు అమెరికాలో యాంటీ ట్రస్ట్ కేసులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు యాపిల్ కూడా వాటి సరసన చేరింది. ఈ కేసు దాఖలైన వెంటనే వాల్ స్ట్రీట్లో యాపిల్ సంస్థ షేర్లు 3.75% పతనమయ్యాయి. రెగ్యులేటర్లు మూతపడ్డంతో యాపిల్ మార్కెట్ విలువ $113 బిలియన్ కోల్పోయింది. అమెరికాలో 13,60,00,000 ఐఫోన్ వినియోగదారులను చేరుకోవాలనే సంస్థలు డెవలపర్లకు యాపిల్ కఠినమైన షరతులు విధించేది. వాటి వల్లే పరిస్థితి ఈ కేసులకు దారితీసింది. యాపిల్ ఇతర కంపెనీలు యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తున్నందున వినియోగదారులు అధిక ధరలను చెల్లించవలసిన అవసరం లేదని అటార్నీ జనరల్ మేరిక్ గార్లాండ్ అన్నారు. ఈ సంస్థ గుత్తాధిపత్య ధోరణులకు అడ్డుకట్ట వేయని పక్షంలో యాపిల్ తన స్మార్ట్ ఫోన్ గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని ఆయన అన్నారు.
యాంటీ ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినందుకు అమెరికా న్యాయశాఖ 16 మంది అటార్నీ జనరల్స్ ఐఫోన్ తయారీదారుపై కేసు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది సంచలనమైంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.